హాయ్ ఫ్రెండ్స్, దండాలు. మనము ఇప్పుడు డైనీకోట దగ్గర ఉండే శివానంజుండేశ్వర కొండ దగ్గరకు వచ్చినామప్ప. డైనీకోట నుంచి 15 కిలోమీటరు దూరం అవుతుంది. శివానంజుండేశ్వర కొండ అనేసి దూరం నుంచి చూసే చిన్నగానే కనబడేదప్ప. దగ్గరకు వస్తే చాలు ఇదేమో పెద్దగా కనబడుతుంది. మొదలంతా ఈ వ్యవస్థలు కంబీలు ఏమి ఉండలేదు. అసలు ఈ ಥರ ఎక్కువ పోవాల్సిండే. ఇప్పుడంతా భక్తులు జాస్తి అయ్యిండారు. దానికోసము కంబీల వ్యవస్థలు, అనుకూలాలు, భోజన వ్యవస్థలు అంతా చాలా బాగా నడుస్తుందప్ప. జాతర శివరాత్రి పండుగ రోజు జాతర నడుస్తుంది. నైట్ అంతా పల్లకీలు, ఉత్సవాలు అన్నీ బాగా నడుస్తుందప్ప. మొదలంతా చూడు వ్యవస్థలు ఏమి ఈ ಥರ ఉండలేదప్ప. చూడు ఈ ಥರ కొండలేకొని ఏమి ఇట్లా పట్టుకొని పోవాల్సిండే. ఇప్పుడంతా ఏకము కంబీలు వేసినారప్ప. చాలా బాగుంది ఎక్కేకి. సైన్ వాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎక్కేకి బాగుంటుంది. వచ్చినాక చూడు శివానందేశ్వరుడి మెరగన దగ్గర ఉంది. మనం 150 రూపాయలు ఇస్తే చాలప్ప. మెరగన కొండ మధ్యలో ఒక కొండ ఉంది. ఆ కొండ చుట్టూ మెరగనే రౌండ్ వేసుకొని వచ్చేది. చాలా బాగుంటుందప్ప. 4 మూల టెంకాయలు కొడతారు. వాడికి ప్రకారము చేసుకొని వస్తుంది. ఇప్పుడు ఇది సొరంగం ధర బండ చీలికింది. దాని మధ్యలో పోతే చూడు ఇతర వ్యూ బాగుంది. చూసాక చాలా ఆనందం అప్ప. జాలీగా ఉంటుంది. మీరు ఒక గీత వస్తే చుట్టుముట్లు ఉంటే రాండా. చూడు ఇదంతా బాగుంటుంది చూసేకి. ఆనందమప్ప. ఎక్కడ ఉంటుందో ఆనందము. ఇప్పుడే స్వామి కంటంపుగా చూడవచ్చు శివుణ్ణి. ఆమె చుట్టూ వ్యూ బాగుంటుంది. చాలా బాగుంటుంది. మీ చుట్టుముట్టులో ఉండాలంతా వచ్చి చూసుకొని పోతారప్ప. చాలా కష్టమేమి లేదు. చాలా సలీస్గానే ఉంది. మీరు ఏమన్నా చూసుకొని రాండా ఒక దినమంతా. ఆమెకి ప్రతి సోమవారం 9 గంటలకి ఓపెన్ చేస్తారప్ప. 12 గంటల వరకు ఉంటుంది. మీరు వచ్చి చూడండి. దండాలప్ప, దండాలు.